ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఇక తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపు 8 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రోజువారీ ఆదాయం 8% తగ్గింది. జీవనోపాధి తగ్గడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నెలకు 15,000 రూపాయల జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటోల పైన ఉన్న ఫైనాన్స్ ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో ఉద్రిక్తం చేస్తాం. వెంటనే ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లకు 15,000 రూపాయలు వెంటనే, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వెంటనే. జై తెలంగాణ. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ హత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఆత్మహత్యలు, హత్యలు బంధించి హత్యలు, ఆత్మహత్యలు, బడుగు జీవులు, కార్మికుల మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఆటో డ్రైవర్లంతా ఐక్యంగా ఉండండి, మీ వెనుకల మేమున్నామని చెప్పేసి మీకు అందరికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అధైర్య పడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, అవసరం అనుకుంటే ఎదురు. మరో 1,00,000 టాటా మ్యాజిక్లు, అదేవిధంగా ఇతర ప్రయాణికులను చేరవేసేటువంటి వాహనాలు ఉన్నాయి. 8 లక్షల పైచులకు ఈ డ్రైవర్లు, అలాగే ప్రత్యక్షంగా 8 లక్షలు అయితే మరో 2 లక్షల మంది దాని మీద పరోక్షంగా బతికేటువంటి కార్మికులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి ఇవాళ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ మరి వాళ్ళ జీవన వృత్తికి 15,000 రూపాయల నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ న్యాయసమ్మతంగా మేము బీఆర్టీ రాష్ట్ర కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే 15,000 రూపాయలు వాళ్ళ జీవన వృత్తికి కేంద్ర కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ, నేను ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ పొట్టగొట్టే సంక్షేమ పథకాలు అమలు పరచలే. కానీ రీసెంట్గా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పాలు చేసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం ఆటో కార్మికులుగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కుటుంబాలు ఏం అన్యాయం చేసినాం మీకు? మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేయించుకొని మా పొట్టలు కొట్టే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా మేము ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ పెట్టారో మేము దానికి వ్యతిరేకం కాదు. కేవలం ఇవాళ రాజకీయాల కోసం మేము ఇక్కడ ధర్నాలు చేయట్లేదు. మా పొట్టలు కొట్టి ఇవాళ మా ఆకలి చావులు ఆల్రెడీ మా మిత్రుడు సతీష్ గౌడ్ ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక బాధలు తట్టుకోలేక. ఇప్పటికే నెలకే ఈ పరిస్థితి వచ్చిందంటే రేపు ఒక 2-3 నెలలు అయితే ఏంది పరిస్థితి అని ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫైనాన్స్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు. గతంలో 3 నెలలు 4 నెలలు ఆగేవాళ్ళు ఫైనాన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నెలకే, ఎందుకంటే వీళ్ళు కట్టలేరు, వీళ్ళు కిరాయిలు లేవు, ఎట్లా కట్టలేరు అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని వెంబడే నెలలోనే తీసుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటే మేము మా డిమాండ్స్ ఏంటంటే దాదాపుగా 80% ఈరోజు మా వృత్తి కోల్పోయినాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెలకి 15,000 రూపాయలు ఆటో కార్మికుల కుటుంబాలకు అందించాలని, అట్లనే ఫైనాన్స్లో ఉన్న ఆటో డ్రైవర్లు ఎవరు అది 10,000 ఉండని, 1,00,000 రూపాయలు ఉండని, 1,50,000 ఉండని ప్రభుత్వమే భరించి ఆ ఫైనాన్స్లో డబ్బులు ప్రభుత్వమే కట్టాలని, అలాగనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మీరే చెప్పారు. కాబట్టి వీలైనంత తొందరగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మాది కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మద్దెల రాజేందర్, కరీంనగర్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు వల్ల మా ఆటో డ్రైవర్ల యొక్క జీవనోపాధిని దాదాపుగా ఒక 70-80% వరకు తగ్గిపోయినది. మేము రోజు కష్టపడి ఒక 1,000-1,200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల దాదాపు రోజుకు 200 నుంచి 300 దాటడం లేదు. ఈ 200-300 రూపాయలు చేసినట్టు అయిందంటే కనీసం వెహికల్ కిస్తీ కట్టడానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మహాలక్ష్మి పథకంలో తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సులో సడలింపులు తీసుకురావాలి, లేదా వెంటనే మా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలి. మరియు
ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో గతంలో ఊబర్ వచ్చింది, మన మెట్రో వచ్చింది, మన వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్స్ వచ్చాయి. కానీ ఏ వెహికల్స్ కూడా ఎక్కడక్కడ ఏ వచ్చినా ఫ్రీ అనేది ఎక్కడ పెట్టలేదు. ఎవరైనా డబ్బులు చెల్లించేసి ఊబర్లు వెళ్ళినా, ఓలాలు వెళ్ళినా, మెట్రోలు వెళ్ళినా, దేంట్లో వెళ్ళినా డబ్బులు చెల్లించి వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ సందర్భంలో మా ఆటో డ్రైవర్లకు ఎలాంటి వెయిట్ పడలేదు. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఆ వెహికల్ వెళ్ళారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకప్పుడు ఊబర్ వచ్చింది, ఓలా వచ్చింది, మెట్రో వచ్చింది, అయినప్పుడు చేయనటువంటి ధర్నాలు, ర్యాలీలు ఈరోజు ఎందుకు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, మీకు ఒక విన్నపం చేస్తున్నాము. ఆ సందర్భంలో ఎవరు అయినా పేమెంట్ చేసి డబ్బులు చెల్లించి వెళ్ళినటువంటి వాహనాలే వచ్చినాయి తప్ప ఫ్రీ మాత్రం ఇక్కడ ప్రకటించలేదు. ఈరోజు మీరు ఫ్రీ ప్రకటించడం వల్ల మా పిల్లలను పోషించుకోలేక మా ఆకలి కేకలు ఎక్కువైపోతున్నాయి. మా కడుపు నిండే పరిస్థితి లేనటువంటి సందర్భంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆర్జిస్తున్నాము, మీకు విన్నపం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా కుటుంబాలు మరి ఆత్మహత్యలకు దారి తీయకుండా ఫైనాన్స్ వాళ్ళ వేధింపులు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మొదలైంది, ఇప్పటికీ రోజు ఒక బండ్లు గుంజుకపోయి ఫైనాన్స్ వాళ్ళ సీజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి సీజ్ చేసేటువంటి అవకాశాన్ని మీరు వెంటనే ప్రకటించినట్లయితే మా ఆత్మహత్యలు ఆగుతాయి. మొదలైంది, ఆ మొదలను కనీసం అంతటితోటి ఆగే విధంగా మీరు ప్రయత్నం చేసి వెంటనే ప్రకటించి మీరు ఏం చేస్తారో ప్రకటించండి. చర్చల తర్వాత మీరు ఫస్ట్ ఆటో డ్రైవర్లకు ఇంత అమౌంట్ నెలకి ఇంత ఇవ్వగలుగుతాం, మేము 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీతో ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు చేయగలుగుతారు, మేము పరిస్థితి మా కుటుంబాలు ఏ విధంగా అయితే ఆదుకోగలుగుతారనే దాని మీద మీరు ఆలోచన చేసి వెంటనే ప్రకటన చేయవలసిందిగా కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ తరపున, డ్రైవర్ల తరపున మీ అందరికీ చేతుల నుండి ప్రాణాన్ని నమస్కారం చేసుకుంటూ మా ప్రాణాలు కాపాడండి, మా జీవితాలు కాపాడండి, మా పుట్ట నింపండి అనే విధంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యంగా వెంటనే స్పందించాలని మరోసారి మీ అందరికీ మీ పాదాభివందనం చేసి వేడుకుంటాను. ఆటో కార్మికుల ఐక్యత. తప్పుగా భావించకండి. నా పేరు వేముల మారయ్య, ఈ ఆటో యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల రోజులుగా అనేకమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహాధరణ కూడా ఎందుకు నిర్వహించామంటే, సోమాజిగూడలో సతీష్ అనే ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకుంటూ ఇలాంటి హత్యలు మరిన్ని జరగొద్దని మా ఉద్దేశం. నిజామాబాద్లో ఒక ఆటో డ్రైవరు నదిలో దునికి చనిపోయాడు. అతనికి కూడా 30,000 వయసే, ఇతను కూడా 30,000 వయసే. ఇలాంటి జరగొద్దంటే మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యానికి మీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన పేదవాళ్ళు ఒక మనిషి కడుపు కాలిపోయి చనిపోయిందంటే ఈ ప్రపంచంలో మానవునికి ప్రాణం కంటే మించింది ఇంకేది ఉండదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా దాన్ని రాజకీయంగా చూసి తక్కువ చూపించడం ఆవేదన, దాని మించి వేరే లేదు. మీరు రాసేటప్పుడు కూడా ఇది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు, ఏ సంఘం అని కొంచెం ఆరాధించి రాయండి. మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఏమవుతుందంటే, తప్పు మొన్న 4వ తారీఖు నాడు అని తెలిసింది, అది నాకు వేలాది ఫోన్లు డిస్టర్బెన్స్ అయింది, నిన్న ఒక పోలీసు డిస్టర్బెన్స్ కూడా అయింది. కాబట్టి ఆవేశంలో అన్న సారీ, మీరు ఏదున్నా ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 లక్షల ఆటో కార్మికుల ఆవేదన. 10 సంవత్సరాలుగా మేము టెంట్ వేసినామా, ఈ ఇంద్ర పార్క్లో 10 సంవత్సరాలు కార్యక్రమాలు చేసినామా, ఇలా రోడ్ ఎక్కినామంటే కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వాగ్దానం చేసింది. మరి మేము నెల రోజుల ఉద్యమం చేస్తున్నాం, ప్రజాపాలన చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు నిన్న ఏబిఎన్ ఛానల్లో గంట సేపు మాట్లాడాడు. మరి మా గురించి ఒక 1/2 నిమిషం మాట్లాడలేదే, ఒక 1/2 నిమిషం. అరే, ఆటో కార్మికులు ఎందుకు ఆవేదన చేస్తున్నారు? మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. ప్రగతి భవన్ మీ గేటుకి ఎదురుగా ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, మీకు ఏం కావాలో చెప్పండి, ఎందుకు విలువలే మమ్మల్ని విలువకు నువ్వు ప్రకటించు. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించు. లేదా మీ ఉపాధి పోయింది కదా, ఇగో మీరు 15,000 డిమాండ్ పెట్టారు, నువ్వు ఏమిస్తావో ప్రకటించు. ఇంత టెక్నికల్ విభాగం పెరిగింది, డిజిటలైజేషన్ అయింది. ఇలా మీరు ఏటీఎం కార్డు ఇవ్వండి, లేదా పేటీఎం కార్డు ఇవ్వండి, డెబిట్ కార్డు ఇవ్వండి. మహిళలకు వాళ్ళు ఆటో అని ఎక్కుతారు, బస్సు అని ఎక్కుతారు, ఏదైనా ఎక్కుతారు. అట్లాంటివి ఏమైనా ఆలోచన చేయండి. మీరు నెలలు కలుస్తుంటే ఇక్కడ ప్రాణాలు పోతున్న ఆవేదనతో మాట్లాడుతుంది తప్ప ఇది రాజకీయం కాదు. ఇది మా ఆకలి పోరాటం అని మేము చెప్తున్నాం. ఇది మా ఆకలి పోరాటంతో రోడెక్కినాం. దయచేసి ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళనలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుడు మీరెందుకు రాలేదు? ఇప్పుడు 1 నెలకి ఇంతమంది చనిపోయారని అంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవరు
ఉపాధి పోయిందని ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నట్టుగా నేను ఆటో డ్రైవర్గా ఆటో యూనియన్ లీడర్గా నాకు ఒకరు చూపిరి నేను దేనికైనా ఒప్పుకుంటాను. మేము ఆల్రెడీ 14వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లకు మెమోలు ఇచ్చినాం, అందరు ఎమ్మెల్యేలకు మెమోలు ఇచ్చినాం. ఇదే సుందర భవన్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఫస్ట్ ప్రభుత్వం కదా మనం ఆందోళన చేయొద్దని మేము ప్రెస్ ద్వారా రికమెండేషన్ పంపించినాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించినాం, నెల నుండి చేస్తున్నాం మనం. ఆల్రెడీ కలెక్టర్లకు మెమోలు ఇచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో డ్రైవర్ల బ్రతుకులు బజార్న పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది. అందులో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వాగ్దానం చేసింది. ఉచిత బస్సు వల్ల ఈరోజు మహిళలు ఆటోలు ఎక్కని కారణంగా, మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని బస్సులు ఎక్కని కారణంగా ఇలా ఆటో వల్ల ఆదాయం సుమారుగా 80% పడిపోయిందని చెప్పేసి అనేక సర్వేల్లో ఇలా వస్తూ ఉంది. అందుకని ఆటో డ్రైవర్లు భయపడిపోయి ఈఎంఐలు కట్టలేమని, రెంట్ కట్టలేమని, స్కూల్ ఫీజు కట్టలేమని, నిత్యావసర వస్తువులు కొనలేమని చెప్పేసి భయపడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకోవటం ప్రారంభమైంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా అనేక మంది మార్పు కోరుతూ ఏదో ఆశపడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇవాళ పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ఇవాళ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మొత్తం కూడా గవర్నమెంటు చేసుకొచ్చుతున్న విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్టీయూగా, అయ్యా ఇవాళ ఆటో యూనియన్లు కానీ మిగతా యూనియన్లు కానీ ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఆటో వల్ల కడుపు మండిపోతూ ఉంది. గతంలో ఇట్నే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇవాళ హైదరాబాదులో ఆటోలని తిరగమని చెప్పిండు, వాళ్లకు సబ్సిడీలు ఇప్పించిండు, వాళ్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిండు, అదే రకంగా రోడ్డు ట్యాక్సీలు రద్దు చేసిండ్రు, ప్రమాద బీమాదాలు కల్పించిండు. అన్నిటికన్నా ముఖ్యమైనది పోలీస్ హెరాస్మెంట్ని తగ్గించేసి వాళ్ళు కొంచెం బతకడానికి అనుకూలమైన దారి కనిపించారు. ఇవాళ 9 ఏళ్ళు హాయిగా బతికిర్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆటో వాళ్ళు ఇవాళ బజార్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇవాళ ఆటోల డ్రైవర్ల, ట్యాక్సీ డ్రైవర్ల, జీప్ డ్రైవర్ల, టాటా ఏసీ డ్రైవర్ల అందరి తరపున మేము ఇవాళ బీఆర్టీయూ భారత రాష్ట్ర కమిటీ ట్రేడ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఆలోచన చేయండి. ఇదేదో రాజకీయాలని చెప్పేసి వీటిని పక్కకు పెట్టే ప్రయత్నం చేయమాకండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. 6 లక్షల మంది ఉన్నారు. మీరు కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కొత్త ఉద్యోగాల పని దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు, ఉన్న ఉపాధిని పోగొట్టకుండా ఈ ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇవాళ మేము తప్పకుండా రాబోయే కాలంలో ఈ సమస్య పరిష్కరించేంత వరకు ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం. ఆటో డ్రైవర్ల సమస్యల మీద మేము పనిచేస్తాం. ఇలా మేమే కాదు, చాలామంది కూడా మమ్మల్ని చెప్తున్నారు, ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడుతుంటే మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. ఆటో డ్రైవర్లు మా ఇంట తిరుగుతున్నారు, మా ఇళ్ళకి వస్తున్నారు. అన్న ఆనాడు యూనియన్లు పెట్టిరు, మీరు ఇలా మేము ఇబ్బందులు పడుతున్నాం, ఏం చేయాలని అంటే అందుకని ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కానీ కొంతమంది పెద్దవాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఇది రాజకీయాల కోసం చేస్తున్నారు అని చెప్తున్నారు. దయచేసి కాంగ్రెస్ మంత్రులకి, ఇతర ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ఆటో డ్రైవర్ల కాడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఈ మాటలు మాట్లాడండి. ఇలా రోజు 500 ఇంటికి తీసుకపోతే నిత్యావసర వస్తువులు ఎంట పెట్టుకొని పట్టుకొని పోయేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒకేసారి ఆదాయం పడిపోతే వాళ్ళ బతికేంది? మీకు లెక్క కోట్ల రూపాయలు ఆస్తులు లేవు వాళ్ళకి బతకడానికి. అందుకని దీన్ని అర్థం చేసుకొని ఆటో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఈరోజు మీరు ఏదైనా ఏర్పాటు చేయండి. ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. ఈ ఉచిత బస్సుకు వాళ్ళకు కూడా ఉచిత ఏదైనా ఓ రకంగా మహిళలు ఎక్కితే ఆటో డ్రైవర్లకు ఆదాయం వచ్చేటట్టు వాళ్ళకు కూడా ఏదైనా ఉచిత సౌకర్యం పద్ధతులు ప్రవేశపెట్టండి. ఏదైనా ఒక ఏటీఎం కార్డు లాంటి ఇట్లాంటివో ఏదో ఒకటి మహిళలకు ఇస్తే వాళ్ళు ఏది ఎక్కినా కూడా, బస్సు ఎక్కితే బస్సు ఫ్రీ, ఆటో ఎక్కితే ఆటో ఫ్రీ, అట్లాంటి స్కీమ్స్ ఏమన్నా తీసుకురండి. లేదనుకున్నట్టయితే 15,000 వాళ్ళకు నెలకు అదైనా ఏర్పాటు చేయండి. ఏదో ఒక మార్గం వెతకకుండా మీరు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయొద్దు. ఇది మేము రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పి మీరు రాజకీయాలు చేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేయొద్దు. మేము రాజకీయాలు చేయడంలే, వాళ్ళ బతుకులు కడుపు కాలుతుంది. అందుకని మేము ఇవాళ బజారు మీదకి వాళ్ళు వచ్చారు, వాళ్ళంటే మేము ఉన్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అదే రకంగా రేవంత్ రెడ్డి గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని హామీలు ఇచ్చినట్టున్నారు కదా.
అంటే వాళ్ళు హామీలు ఏది ఇచ్చినా కూడా చర్చ చేస్తున్నారు తప్ప ఆచరణకు రావడం లేదు. మీరందరూ ఒకటి ఆలోచించండి. ఇలా ప్రెస్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది కాలం ఆగేది కాదు. ఈఎంఐ ఆగుద్దా? మనం చర్చలు చేసుకుంటుంటే రేపు 1వ తారీఖు నుంచి ఆల్రెడీ మొదలైంది, వాళ్ళకి బళ్ళు గుంజకపోయేది మొదలు పెడుతున్నారు, పెనాల్టీ పడుతుంటుంది దాని మీద. అందుకని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది వెంటనే ఏర్పాట్లు చేయండి. చేస్తే జనం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం దొరికిందనుకో రోడ్డు మీదకి రావాలని ఎవరికి సోకున్నది? మీకు అవకాశం ఇచ్చారు, పరిపాలించండి. మీరు చాలా వాగ్దానాలు చేసిండ్రు, జనం చూస్తారు రేపు వాగ్దానాలను ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత. అందుకని మీరు ఇచ్చే వాగ్దానాలు ఇవాళ మీరు చేస్తున్న చర్చలు కాలయాపన చేయొద్దు. కొన్ని అంశాలు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సింది ఉంది. ఇంటి రెంట్ వాళ్ళు ఆగుతారా? స్కూల్ ఫీజు ఆగుతాడా? అసలే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వాడు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యనంటాడు. అదొక లొల్లి మొదలైద్ది ఇప్పుడు. అందుకని మేము అనేది ఏంటంటే ఇది చర్చించి చర్చల కాలయాపన చేసే కాలం కాదు. ఆటో డ్రైవర్లకు మీరు ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం, ప్రత్యామ్నాయం ఏం చూపించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం, దాన్ని ఇమ్మీడియట్లీ తేల్చమని చెప్తాం. దానికి చర్చలకు కూడా అందరినీ పిలిచి చేయించి అది మీరు చర్చలు పిలిస్తే సంతోషం, వస్తాం. చర్చలు పిలవద్దు, నువ్వు ప్రకటించు. రేపు 15,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నా అని ముఖ్యమంత్రిని ప్రకటించమానండి, రవాణా శాఖ మంత్రిని ప్రకటించమానండి, అయిపోద్ది కదా పని. అదంతా ఏం చేయకుండా ఊకే చర్చలు మాటలు అదో ఇదో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అన్ని కాలయాపన చేసే ప్రయత్నం. ఇలా ఏబిఎన్ టీవీతో మాట్లాడిన గంట అన్ని కాలయాపన ఏజెండాలే మొదలు పెడుతున్నారు, అన్ని కాలయాపన చర్చలే చేస్తున్నారు. కాలయాపనతో బతుకు బజారు పాలవుతుంది, చాలా ఇబ్బంది పడతాం. ప్రత్యేకంగా ఏం లే, ఒకే ఒక్క అంశం, మా వీళ్ళ ఆటో డ్రైవర్ల ఆదాయం 80% పడిపోయింది. మీరు నెలకు 15,000 రూపాయలు ఇవ్వండి. లేదు అనుకున్నట్టయితే ఆ ఉచిత బస్సు ఎక్కితే ఉచిత టికెట్ ఇచ్చేసి ఆర్టీసీకి ఆదాయం ఇస్తున్నారు కదా, మీరు వీళ్ళని కూడా ఆటో ఎక్కుతారు, వీళ్ళకు కూడా ఉచితంగా మహిళలు ఎక్కిన దానికల్లా ఏదైనా ఒక ఆధారం పెట్టేసి ఆ డబ్బులు గవర్నమెంట్ని ఇవ్వమని, అప్పుడు ఇది కూడా ఎక్కుతారు.